హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ఈరోజు మనమైతే ఉన్నామండి అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామంలో అయితే ఉన్నాము. ఈరోజు మరుట్ల గ్రామంలో కొంతమంది గ్రామస్తులు అయితే మనతో ఉన్నారు. అసలు ఈ ఊర్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి తీర్చేకి మనం ఎలాంటి ప్రయత్నం చేస్తే మంచిది అనేది మరిన్ని విషయాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ సార్ మీ పేరు? సార్ శ్రీనివాసులు మేడం. శ్రీనివాసులు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఉంటున్నారు? ఇప్పుడు ఈ ఊరు వచ్చేసి 60 ఏళ్ళు మేడం. మాకు వచ్చేసి 40 ఏళ్ళు. అంటే 40 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు. అంటే మీరు వ్యవసాయమే చేస్తుంటారు? వ్యవసాయమే మేడం. ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్ మీకు? 5 ఎకరాలు ఉంది మేడం. 5 ఎకరాల భూమి ఉంది. మీకు ఏం చేస్తుంటారు మామూలుగా? వ్యవసాయమేనా? వ్యవసాయమే మేడం. మన ఊర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయంటారు సార్? అంటే ఉపాధి కానివ్వండి, అందరూ ఆర్థికంగా బాగున్నారంటారా రైతులు? పర్వాలేదు మేడం. పర్వాలేదు. పంటలు బాగా పండుతున్నాయి సార్. ఎటువంటి నేల ఉంది సార్ మన ఊర్లో? తెల్ల నేల, ఎర్ర నేల మేడం. అవునా? ప్రధానంగా ఏ పంటలు పండిస్తారు సార్? మిరప, చీని, శనక్కాయ, మొక్కజొన్న పండిస్తారు. అంటే మిగతా మన ఊర్లో అన్ని సమస్యలు ఏం లేవు, అంత బాగున్నాయి అంటారు. ఇప్పుడు మన చుట్టుపక్కల చూస్తే ఇక్కడ గాలిమరలు వచ్చినట్లయితే మేము చూసాము. ఒకవేళ మన ఊరికి కూడా ఇలాంటి గాలిమరలు వస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది. బాగుంటది అంటే ఏ విధంగా బాగుంటుంది అంటారు సార్? అంటే మా గాలిమరలు వస్తే దాంట్లో అది ఇది ఉంటుంది, చేపలు అన్ని, దానికి బాగుంటుంది అంటారు. ఇంకా ఏ విధంగా బాగుంటుంది అంటారు? అంతే మేడం. ఏమన్నా మనకి ఏమన్నా గాలిమరలు ఇవ్వాలనే పోతాము, ఏమన్నా వస్తే అంత ఇంత డబ్బులు వస్తాయి కదా, బాగుంటది. అంటే ఇప్పుడు మన ఊరికి గాలిమర రావాలంటే మనం భూములు ఇవ్వాల్సి వస్తుంది కదా సార్, దానికి మీరు సిద్ధమేనా? సిద్ధమే మేడం. ఇప్పుడు దాని నుంచి పరిహారం రావచ్చు, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు అనుకుంటున్నారు? మామూలుగా మంచి ఎండలు వేసుకుంటే మనకి ఏమన్నా వస్తే ఇంకా 5 రోజులు తెచ్చిపెట్టి ఇంకా మంతా శనక్కాయ ఎట్లా చేసుకుంటాం. అంటే మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు, వ్యవసాయం పంటకి గానీ భూమికి గానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మన భూమిలో ఒక గాలిమర వచ్చిందంటే మనకు పరిహారం అనేది ఇస్తారు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఏ రైతు అయినా కూడా ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఏమి ఉపయోగం లేదు మేడం. బాగా శనక్కాయ ఎంత వేసుకుంటాం మనం, అది ఇచ్చి కూడా మనం దాంట్లోనే మళ్ళీ పంట కూడా పండిస్తాం కాబట్టి అంత ఏముండదు. అంటే మొత్తానికి గాలిమరలు రావడం మంచిదే అంటారా? మంచిదే మేడం.